మనం వైష్ణవులము, ప్రతి స్త్రీని ఎట్లా చూస్తాం? అమ్మగా చూస్తాం. అదే అవైష్ణవుడు ఎట్లా చూస్తాడు? ఒక ఇంద్రియ భోగ వస్తువుగా చూస్తాడు. మరి ఏంటి డిఫరెన్స్? ఇద్దరికి ఒకటే కళ్ళు, ఇద్దరికి ఒకటే ఎముక రక్త మాంసం. ఈ హ్యావ్ సమ్ కృష్ణ ఎనర్జీ, ఈ డ్రింకింగ్ కృష్ణ ఎనర్జీ. ఈ చాంటింగ్ హరే కృష్ణ మంత్ర ఈజ్ డ్రింకింగ్ మోర్ కృష్ణ ఎనర్జీ. ఎప్పుడైతే ఆ కృష్ణ శక్తి వెళ్ళిందో అప్పుడు ఆ మనుషులు చూసే దృష్టికోణం కూడా మారిపోయింది. ఒకప్పుడు మనం ఒకలా చూసేవాళ్ళు, ఇప్పుడు ఎలా చూస్తున్నాం? డిఫరెంట్గా చూస్తున్నాం. అంటే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇది మన టాలెంటా? కాదు. మన టాలెంట్ అయినప్పుడు మొదటి నుంచి ఆ దృష్టికోణం ఉండాలి. సడన్గా నువ్వు అమ్మ దృష్టి కలిగి వచ్చింది, లేదా నాన్న దృష్టి ఎట్లా చూస్తాం సమాజాన్ని? ఒకప్పుడు ఎంజాయ్మెంట్ స్పిరిట్ చూసేవాళ్ళం సమాజాన్ని, ఒక పురుషుడు అని. ఇప్పుడు నాన్నగా మారిపోయారు. నాన్న దృష్టి లేదా కొడుకు దృష్టి వచ్చింది. ఈ దృష్టి మారాలంటే ఈ పవిత్రతని శక్తి సప్లై చేస్తుండాలి. సో భగవంతుడు నామం చెప్తే మనకే పవిత్రత వస్తుంది, మన తప్పుల పైన చేయట్లేదు. అలాగంటే భగవంతుడు ఎందుకు తప్పు చేస్తాడు? ఆయన నామం తలుచుకుంటేనే మన పవిత్రత, మన సమాజం దృష్టికోణం మారిపోతుంది. ఆయన నామం తలుచుకుంటేనే ధర్మం వచ్చేస్తుంది. ఆ ధర్మం యొక్క శరీరం, ధర్మ రూపం, ధర్మ వ్యక్తి, ఆ భగవంతుడు తప్పులు ఎలా చేస్తాడు? ఆయన శక్తి అలాంటిది. సో ఈ విధంగా ఒక మనిషిని భగవంతుని ఒకే ప్లేస్లో పెట్టి ఆయన తప్పు చేశాడని చెప్పి మాట ఒప్పుకోం కూడా.